కాజు, బాదం, అక్రోట్స్, పిస్తా అట్లా కాదు. కాజు, బాదం, వాల్నట్స్, పిస్తా, వాటర్మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పీనట్స్, చియా సీడ్స్, డ్రై ఫ్రూట్స్, డ్రై రోస్ట్. హాయ్ అందరికీ. ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది, ఫ్రెష్గా ఒరిజినల్ పౌడరు. అన్నీ మనము క్వాంటిటీ కరెక్ట్గా పెట్టుకొని కొలతతో చేసుకుంటే నెల రోజులు ఒక టిన్లో ఎత్తి పెట్టుకొని పాలల్లో కానీ వేడి నీళ్ళలో కానీ కలుపుకొని పిల్లోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా తాగొచ్చు. హెల్తీగా ఉంటారు. రాగి జావ లాగుంటుంది, టేస్ట్ కూడా తాగొచ్చు. ఇట్లా ట్రై చేయండి ఎవరైనా తెలియకుంటే. ఫస్ట్ చూపించినవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ 100 గ్రామ్స్ తీసుకోవాలి. తీసుకొని పలచగా ఉండేవన్నీ సపరేట్గా డ్రై చేసుకోవాలా. ఆయిల్ లేకుండా ఉత్తిగా డ్రై రోస్ట్ చేసుకోవాలా. తర్వాత బాదము, గోడంబి అవి సపరేట్ వేపుకోవాలి. చియా సీడ్స్ సపరేట్ వేపుకోవాలి. అన్నీ సపరేట్ వేపుకొని కలిపి మిక్స్ చేసుకోవచ్చు. మిక్సీకి పట్టుకోవాలి. ఎక్కువ మెత్తగా చేయకూడదు. అది కొంచెం బరక ఉండేట్టుగా పెట్టుకుంటే పొడి గడ్డ కట్టుకుని ఉంటుంది. కావాల్సిన వాళ్ళు షుగర్, బెల్లం వేసుకోవచ్చు. మేమైతే ఏం వేసుకోవాలా, పాలల్లో కలుపుకొని ఉత్తిదే తాగేస్తున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హెల్త్కి మంచిది. గుడ్డు అట్లాంటివి తినని వాళ్ళకు, వెజిటేరియన్స్కి కూడా చాలా మంచిది. నాన్ వెజ్ తినని వాళ్ళకు ఇట్లా పౌడర్ తాగితే హెల్తీగా ఉంటారు. పిల్లలు, ఎవరికైనా వీక్ బాడీ ఉండే వాళ్ళకి, పేషెంట్స్కి అట్లా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంటుంది, బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. మా ఇంట్లో అందరం ఇట్లా పాలలో కలుపుకొని తాగేస్తాము. బాయ్.